హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఈ లెక్కింపును మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మందితో లెక్కింపు చేపడుతున్నారు. హుండీ కౌంటింగ్ 10 రోజులకు పైగా జరుగుతుందంటున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.5 కోట్ల మంది భక్తులు అమ్మలను దర్శించుకొని తరించారు. అమ్మకి ఇష్టంగా మొక్కిన మొక్కులతోటి కానుకలేశారు. ఆ కానుకల లెక్కింపు, హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. 3 శాఖల కోఆర్డినేషన్ తోటి కూడా మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది హన్మకొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతుంది. ఒకసారి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, హుండీ లెక్కింపు అనేటువంటిది కొనసాగుతుందా? ఎంతమంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు? ఏ శాఖలు కోఆర్డినేట్ చేస్తారు? 3 శాఖలండి. రెవెన్యూ, పోలీసు ప్లస్ ఎండోమెంట్ శాఖల కోఆర్డినేషన్లో మీ లెక్కింపు జరుగుతుంది. దాదాపు 300 మంది సిబ్బందిని ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 23 కెమెరాస్ అరేంజ్ చేశారు. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఆపేస్తారు. మళ్ళీ తెల్లారి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి హుండీలు 223 హుండీలో ఏమో ఎక్కువ పెట్టారు కాబట్టి 280 హుండీస్ ఎక్కువ పెట్టారు. లాస్ట్ టైం కంటే ఎక్కువ పెట్టారు కాబట్టి లాస్ట్ టైం కంటే సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క హుండీలో కూడా కానుకలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం 1.5 crore పీపుల్ వస్తాయి. ఈసారి 2.5 crore వచ్చారు. అంటే హుండీలలో కూడా అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇంకా ఆలస్యం అవుతుంది. ఒక హుండీని లెక్క పెట్టడంలో కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా ఇది ప్లస్ అడిషనల్ హుండీస్ ఇవన్నీ లెక్క పెట్టాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. అంతకుముందు అయితే వారం నుంచి 10 రోజుల లోపల కంప్లీట్ అయ్యేది. ఈసారి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుందని నేను ఆశిస్తాను. దేవాదాయ శాఖ మంత్రిగా మీరు గత జాతరకు వచ్చినటువంటి ఆదాయానికి దేవాదాయ శాఖ మంత్రికి ఇప్పుడు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు 13 వచ్చాయండి. నేను ఇప్పుడు 50 వరకు కూడా వస్తుందేమో, రావాలి అని కూడా కోరుకుంటా ఉన్నాను. సో మొత్తం మీద జాతర అనేటువంటిది విజయవంతం చేయడం కోసం మీ సహచర మంత్రి సీతక్క మీరు నిర్విరామంగా కృషి చేశారు. మొత్తంగా మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అసలు అది జాతర నడవక ముందు నుంచే, నెల రోజుల ముందు నుంచి మేము ఎప్పుడు పనులు ప్రారంభించామో అప్పటి నుంచే జాతర స్టార్ట్ అయింది. పనులు కొంత పబ్లిక్ లో కూడా ఉండడం వలన కూడా ఇంకా కొన్ని పనులు మేము ఆపేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం పబ్లిక్ ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఏవైతే ఇన్కంప్లీట్ గా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తాము. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్ గా కూడా వచ్చి దర్శించుకునే అవకాశం ఉండాలి అని, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కడితే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన. అందుకని అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మేడం, అంటే వరంగల్ ఆడబిడ్డలుగా, మంత్రులుగా మీరు అక్కడే జాతరలో ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తే పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు రియల్ జాతరని రీల్స్ జాతరగా మార్చేశారు. భక్తులు చాలా కష్టపడ్డారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్, దీన్ని ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారా? ఇదేమన్నా రివ్యూ చేశారా? మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఎక్కడా కూడా ఏది కూడా కావాలని ఎవరు చేయరండి. టైం మీద ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అక్కడ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలంటే చాలా బాధ్యతాయుతంగా చేయడం జరిగింది. అంత రష్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి. దాన్ని పెద్దది చేసి దాన్నే అద్భుతార్థంలో చూపెట్టి అసలు జాతర జరిగిందంతా వదిలేసి దాన్ని ఒకదాన్ని పట్టుకొని వేలాడడం అనేది చాలా బాధాకరం. అందులో ఒక దేవుడికి విషయంలో, ఒక జాతర విషయంలో మనకు ఇది ఒక కుంభమేళ తర్వాత 2వ కుంభమేళాగా మనం పిలుచుకుంటున్న దీన్ని ఇంకా ఎలివేట్ చేయాలి. ఇంకా కొంతమంది రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ ట్రాక్ అంటారా బాబు, ఇటు వస్తే ఇది అవుతుంది అని భయపెట్టే పద్ధతిలో ప్రచారం చేయడం, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకనంటే అమ్మవారు ఆమె పిలిపించుకునేటోళ్ళని పిలిపించుకుంటుంది, ఆమె కానుకలు తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. కానీ దాన్ని దుష్ప్రచారం చేయడం అనేది అది అమ్మవారే చూసుకుంటారు. ఇంకా మేము వాళ్ళ గురించే మాట్లాడాం. సో 2.5 కోట్ల మంది భక్తులు వచ్చినటువంటి కానుకల లెక్కింపు ఒకవైపు ప్రారంభమైతే 1000 ఏళ్ల చరిత్ర నిలబడేందుకు చేసినటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయినాయి. వాటిని మళ్ళీ ముఖ్యమంత్రితో చర్చించి ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా పర్మనెంట్ గా ఉండేటట్టు, చాలా శాశ్వతంగా ఉండేటట్టు రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.